హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్ సూర్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ టెక్ న్యూస్ నెంబర్ 9కి స్వాగతం. ఇవాళ డేట్ వచ్చేసరికి జూలై 21. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో అయితే ఇవాళ మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. న్యూస్ వచ్చేసరికి రియల్మీ కోసం. రియల్మీ రీసెంట్గా మనకి C11 అనే పేరుతో ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అది ఇంతవరకు సేల్స్లో కూడా రాలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకో కొత్త మొబైల్ని అయితే రియల్మీ లాంచ్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది. ఈ నెల 28వ తారీఖున ఇండోనేషియాలోని రియల్మీ C15 అనే పేరుతో ఈ మొబైల్ని లాంచ్ చేయబోతుంది. అండ్ ఇది వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటేసరికి 3GB ర్యామ్ 4GB ర్యామ్ వేరియంట్, రెండు వేరియంట్స్ ఉన్నాయి. అండ్ ఇది రెండు 64GB వేరియంట్ ఇంటర్నల్తో వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రేపు జూలై 22వ తారీఖున రెండు గేమింగ్ మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. అందులో ఒక మొబైల్ వచ్చేసి యాసస్ ROG 3 అండ్ లీజియన్ గేమింగ్ ఫోన్ ప్రో. వీటి స్పెసిఫికేషన్స్ అండ్ కంపారిజన్ అయితే రేపు మీకు లాంచింగ్ అయిన తర్వాత, మీకు ఈవెంట్ తర్వాత మీకు ఒక వీడియో వస్తుంది. జూలై 28వ తారీఖున ఇంకో గేమింగ్ మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. అది నూబియా రెడ్ మ్యాజిక్ 5S అనే పేరుతో ఇంకొక కొత్త మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు నూబియా కంపెనీ వాళ్ళు. అండ్ వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్ని అండ్ 144Hz రీఫ్రెష్ రేట్తో అయితే దీన్ని తీసుకురావడం జరుగుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ LPDDR ర్యామ్ 5 అయితే దీంట్లో యూజ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ దీని బ్యాటరీ గురించి వచ్చేసరికి స్పెసిఫైగా ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి OnePlus Nord అండ్ OnePlus TWS ఇయర్బడ్స్ అనేవి ఇలా నైట్ 7:30కి యూట్యూబ్లోని లైవ్ ఈవెంట్లోని OnePlus వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ వీటి ప్రైసింగ్ యొక్క లీక్స్ ప్రకారం చూసుకునేసరికి OnePlus Nord 19,000 నుంచి 25,000 మధ్యలో రావచ్చని లీక్ అయితే వచ్చింది. అండ్ OnePlus TWS ఇయర్బడ్స్ కోసం మాట్లాడుకునేసరికి ఇది 4,990 అంటే 4,990 రూపీస్ బిలో రావచ్చని వీళ్ళైతే ఇక్కడ లీక్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మోటోరోలా G8 అయితే Android 10 అప్డేట్ అయితే పంపించడం జరిగింది. ఇది అట్ ప్రజెంట్ యూరోపియన్ కంట్రీస్లోని ఈ అప్డేట్ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఇది మనకు కూడా వితిన్ ఫ్యూ డేస్లో రావచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అపో వాచ్ కోసం. అపో వాచ్ అనేది ఈ నెల 31వ తారీఖున లాంచ్ అవుతుందని మన అందరికీ తెలిసిందే. కానీ బిఫోర్ దట్ వీళ్ళు ఏంటంటే ఈ వాచ్ని జర్మనీలోని లాంచ్ చేశారు. అక్కడ ప్రైజింగ్ ప్రకారం చూసుకుంటే ఇది ఆ వాచ్ని వాళ్ళు 20,000కి లాంచ్ చేశారు. అండ్ అక్కడ ప్రైస్ సెగ్మెంట్తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మన ఇండియాలోని ఇది 15,000 నుంచి 20,000 మధ్యలోనే అయితే వీళ్ళు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే తీసుకురావచ్చు. అండ్ వీటి స్పెసిఫికేషన్ చూసుకునేసరికి అండ్ దీన్ని డిస్ప్లే కోసం మాట్లాడుకునేసరికి 1.6 ఇంచెస్ స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది 41mm వర్షన్తో వస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ VR2500 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి బ్లూటూత్ 4.2 వర్షన్ అయితే దీంట్లో ప్రీ ఇన్స్టాల్ చేశారు. వచ్చేసరికి 2.4 GHz వైఫై బ్యాండ్ అయితే డిటెక్ట్ చేస్తుంది. అండ్ దీని బ్యాటరీ వచ్చేసరికి 14 డేస్ వరకు దీని బ్యాటరీ లైఫ్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ వీటి ఇంకా స్పోర్ట్స్ మోడ్స్ కోసం చూసుకుంటే ఎన్నో రకాల స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీంట్లో వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. అండ్ దాంట్లో స్పెసిఫిక్గా చూసుకునేసరికి మనకి సైక్లింగ్ మోడ్ అండ్ రన్నింగ్ మోడ్ ఇలాంటి కొన్ని కామన్ ఫీచర్స్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M31s ఇది జూలై 30వ తారీఖున అయితే లాంచ్ అవబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు అట్ ప్రజెంట్ వీటి స్పెసిఫికేషన్స్ కొన్ని అయితే మనకి బయటకు వచ్చినాయి. వీటి ఇప్పుడు స్పెసిఫికేషన్స్ చూసుకుంటేసరికి బ్యాక్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి సింగిల్ క్యామ్ సెటప్తో అయితే దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇది Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తోని అండ్ AMOLED స్క్రీన్తో అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీని ప్రాసెసర్ కోసం మాట్లాడుకుంటే Exynos 9611 ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఇది ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ దీంట్లోని 5000 mAh బ్యాటరీ అండ్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే వీళ్ళు దీంట్లో తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 Plus అయితే ఈ నెల 28వ తారీఖున ఫస్ట్ సేల్ని అయితే తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి MediaTek G90 30 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు, కరెక్ట్గా ఐడియా లేదు. అండ్ ఇది వచ్చేసరికి ఈ నెల 28వ తారీఖున అయితే దీని ఫస్ట్ సేల్ అయితే తీసుకురాబోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ది టుడే గైస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ ఈశ్వర్ సూర్య సైనింగ్ ఆఫ్. బాయ్.